హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ మారీ ఛానల్. ఫస్ట్ టైం అయితే తిరుపతి వెళ్తున్నాం. ట్రైన్ కోసం 2 hours వెయిట్ చేశాక ట్రైన్ మాత్రం వచ్చింది. వచ్చినా కానీ సీట్లు దొరకవని చాలా డౌట్తో ట్రైన్ ఎక్కాక 1 hour తర్వాత దొరికింది సీటు. ఆకలి అవుతుందని చెప్పేసి ఆడ ఏదో అమ్ముతుండ్రని నేను నా బామ్మలు కారం ఉందని చెప్పేసి నేను కొంచెమే తిన్నా. మిగతా అంతా మా ఫ్రెండ్స్కి ఇచ్చేసిన. ఫస్ట్ టైం కాబట్టి కొంచెమే తీసా వీడియో. డైరెక్ట్ తిరుపతికి వెళ్ళాం. అక్కడి నుంచి తిరుమలకి వెళ్దాం అని చెప్పేసి ఆటో ఎక్కి సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. టికెట్ తీసుకున్నాం. వెళ్తే అక్కడ చాలా మంది ఉన్నారు. కాకపోతే మేము అలిపిరి నుంచి ఎక్కుదాం అనుకుంటే మాకు శ్రీవారి మెట్ల కాంచి ఇచ్చే టికెట్. కాకపోతే మేము ఫ్రీ బస్సు ఉన్నా కానీ మేము ఆటో కిరాయి కట్టుకొని శ్రీవారి మెట్ల దాకా వెళ్ళాక బస్సును చూసి పాత బస్సుగా అని చెప్పేసి చూసినాం. అక్కడనే స్నానం చేసి అక్కడి నుంచి శ్రీవారి మెట్ల కాడికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. పోవడంతోనే మా వాళ్ళు ఇద్దరు గుండు చేయించుకున్నారు. మనది ఇక్కడ కాదు అని ముక్కు. మా బామ్మడిది మా అల్లుడి ఇద్దరు కలిసి చేయించుకున్నారు. చక్కగా మేము దర్శనంకి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వరాహి దేవుణ్ణి మొక్కుకొని దర్శనానికి వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ చాలా మంది భక్తులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మేము అందులో ఇరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఎంతమంది ఉన్నారు. దర్శనానికి వెళ్దామన్నప్పుడు కూడా చాలా మంది చూడండి ఎట్లా పోతున్నారు. దర్శనం అయిపోయినాక కింద స్కూటీలు రెంట్కి ఇస్తారని కిందికి వెళ్ళి పైకి వస్తున్నప్పుడు చూడండి ఎలా ఉందో వ్యూ. పైకి నేను మా బామ్మారు కలిసి స్కూటీ వేసుకొని వస్తున్నాం. మా అల్లుడు మా ఫ్రెండ్ వాళ్ళు వేరే స్కూటీ. 2 స్కూటీలు తీసుకున్నాం. 2400 2 daysకి. మాకు ఇదే బెటర్ అనిపించింది స్కూటీలో 2 తీసుకోవడం. పైన చూడండి వ్యూ ఎలా ఉందో. మళ్ళీ పైకి వెళ్ళిపోయాం. మా వాళ్ళు ఆడ స్టిల్స్ ఇస్తారు ఒక్కొక్కరు. అది చూసుకొని మంచిగా స్టిల్స్ అయిపోయాక మార్నింగ్ లేవగానే మళ్ళీ శ్రీవారి పాదాల కాడికి వెళ్తున్నాం మేము. చూడండి బైక్ రైడింగ్ చాలా మంచిగా అనిపించింది మాకు. స్కూటీ తీసుకోవడం చాలా బెటర్ అనిపించింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 2వ పాదం ఉందని చెప్పేసి మా బానిగాడు అయితే 7 గంటల ఆడికి తీసుకెళ్ళిపోతుంది. మాకు తెలియకుండా ఆడ తీసుకెళ్తుండు. వాడు చాలాసార్లు వచ్చాడంట. మేము జపాలి హనుమాన్ కాడికి వెళ్తుంటే ఈ పురుగు అవుపించింది అడవిలో. ఖచ్చితంగా అయితే ఈ హనుమాన్ టెంపుల్కి అయితే పక్కా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది, వ్యూ బాగుంటుంది. ఇక్కడ అనుకునేవి జరగాలని చెప్పేసి రాళ్ళ నుంచి రాళ్ళు పేరుస్తుంటారు వాళ్ళ నమ్మకంతో. మనం కూడా నమ్మితే పెట్టవచ్చు. మేము మా బానగాడు అందరం కలిసి వెళ్తున్నాం. చూడండి ఎలా ఉందో. త్వరగా అన్నీ చూసేసాం. వెళ్తున్నాం మళ్ళీ కిందికి. మళ్ళీ అక్కడి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళాలి. మళ్ళీ అక్కడనే ఏమో ఉందంట శ్రీకాళహస్తి దగ్గర. ఆ టెంపుల్ని కూడా చూసి డైరెక్ట్ వెళ్తాం శ్రీకాళహస్తికి. చూడండి మీరు కూడా ఎలా ఉంటుందో. శ్రీకాళహస్తికి వచ్చేసరికి నైట్ 8 అయింది. నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ శివుని పార్వతి. మార్నింగ్ కూడా చాలా బాగుంది. వెళ్ళి 5 days కంటే ఎక్కువ అవుతుందని చెప్పేసి త్వరగా అన్నీ చూసేసి మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకుని మేము వెళ్ళిపోతున్నాం మా ఊరికి.